హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయ్యే సూపర్ హిట్ని సాధించిన మూవీస్లో ఒకటైన కల్బ్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ అనగానే మరేదో అనేసుకోకండి ఫ్రెండ్స్. అదేంటంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు తెలుసు నేను చెప్పకపోయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. వెయిట్ కొంచెం ఓవర్ అయినట్లుంది కదూ. సర్లే బాస్, ముందు ఆ నవ్వు ఆపి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన కల్బో వాళ్ళ ఊర్లో తన ఫ్రెండ్స్తో కలిపి టూరిస్ట్ గైడ్గా జాబ్ చేస్తూ ఉంటాడు. తను గ్రాడ్యుయేట్ అయ్యింది కూడా ఈ జాబ్ ఎందుకు చేస్తాడంటే ఎవరైనా యూరోపియన్ అమ్మాయి కానీ నచ్చితే తన్ని మ్యారేజ్ చేసుకుని ఎప్పటికైనా యూరోప్లో సెటిల్ అవ్వాలని తను అనుకుంటాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని ఎప్పుడు వాళ్ళ డాడీతో చెప్తాడు. కల్బో వాళ్ళ డాడీ ఒక హోటల్ని రన్ చేస్తూ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఫుడ్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి అర్థమైన ఒక విషయం ఏంటంటే కల్బో వాళ్ళ మమ్మీ తను చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. తను చనిపోయిన నుంచి కల్బోని వాళ్ళ డాడీయే చూసుకుంటారు. ఇలా టూరిస్ట్ గైడ్గా వర్క్ చేస్తున్న కల్బోకి ఒక డీల్ వస్తుంది. అదేంటంటే ఒక పక్షి పిల్లని పట్టుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు 5,000 ఇస్తామని అంటారు. దాంతో కల్బో ఆ పక్షి పిల్లని పట్టుకోవడానికి చెట్టు మీదకి ఎక్కగా వెంటనే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఆ పక్షిని పిలుస్తూ పీకో అని గట్టిగా అరుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆమెను చూసిన కల్బో ఆ చెట్టు మీద నుంచి చెరువులోకి పడిపోతాడు. ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ డాడీ వచ్చేసరికి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్బో వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి వచ్చి పీకోని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయాలని చూస్తుంది. నువ్వే కాదు, ఆ పీకో నాది, నాకు ఇచ్చేసేయని అంటుంది. దానికి కల్బో మాత్రం నిన్న డీల్ అని చెప్పి ఒక్కసారిగా నేను వాటర్లో పడిపోయేసరికి మీరు అసలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు ఇస్తా, నేను ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేస్తా, ఆల్రెడీ చాలా మంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అంటాడు. దాంతో ఆమె నేను మీకు 5,000 ఇస్తా అని చెప్పాను కదా, ఆ అమౌంట్ ఇస్తా, అది ఇచ్చేసాయని అంటుంది. కానీ కల్బో మాత్రం నేను కింద పడ్డా, నాకు దెబ్బలు తగిలాయి, అందుకే 10,000 ఇస్తే గానీ ఇది నేను మీకు ఇవ్వను అని అంటాడు. దానికి ఆమె నా దగ్గర అంత అమౌంట్ లేదు, 7,000 ఉంది అని చెప్పి 7,000 ఇచ్చి అక్కడి నుంచి పీకోని తీసుకొని వెళ్ళిపోతుంది. కల్బో అట్లీస్ట్ తన నేమ్ అడిగినా సరే నేమ్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కల్బో మాత్రం తనకి ఆ అమ్మాయి చాలా నచ్చడంతో తన నేమ్ తెలుసుకోవాలని అనుకుంటాడు. అలా ఆ నెక్స్ట్ డే కల్బో తన ఫ్రెండ్స్ని తీసుకొని మూవీకి వెళ్తాడు. అయితే ఈ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్తో కలిసి మూవీ చూడడానికి వెళ్తుంది. కానీ వీళ్ళ గ్యాంగ్కి టికెట్స్ దొరకకపోవడంతో వాళ్ళకి వీళ్ళకి కామన్గా ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి కల్బో వాళ్ళతో మాకు మీ టికెట్స్ ఇస్తారా అని అడుగుతుంది. దానికి కల్బో మీ గ్యాంగ్లో ఉంది కదా ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర టికెట్స్ అడిగితేనే నేను ఇస్తా అని అంటాడు. దాంతో ఈ విషయం వెళ్ళి తనతో చెప్తుంది. దానికి ఆమె వెంటనే కల్బో దగ్గరకు వచ్చి ఇంట్లో చెప్పకుండా వచ్చాం, మరోసారి ఇలా రావడం కుదరదు, కొంచెం టికెట్స్ మాకు అరేంజ్ చేస్తారా అని అడుగుతుంది. దాంతో కల్బో మీ నేమ్ ఏంటి అని అడుగుతాడు. దానికి తను తుంబి అని అంటుంది. వెంటనే కల్బో తన దగ్గర ఉండే టికెట్స్ని వాళ్ళకి ఇస్తాడు. మొత్తానికి అందరూ ఎలాగోలా థియేటర్లోకి వెళ్ళి మూవీని చూస్తారు. అయితే థియేటర్లో మూవీ ఆడుతుండగా కొంతమంది గ్యాంగ్ రూపంలో వచ్చి ఆ థియేటర్లో గొడవ చేస్తూ ఉంటారు. అయితే కల్బో వాళ్ళ గ్యాంగ్కి వాళ్ళు అలా చేయడం అస్సలు నచ్చదు. అయితే వెంటనే కల్బో వాళ్ళ గ్యాంగ్ వాళ్ళని వెళ్ళి కొట్టి బయటకు తరిమేస్తారు. అయితే పోలీసులు వచ్చి మొత్తం అందరినీ అరెస్ట్ చేయడానికి ట్రై చేయగా వెంటనే తుంబి తన ఫ్రెండ్స్తో వచ్చి వీళ్ళు గొడవ చేయలేదు, వాళ్ళే చేశారు అని పోలీసులకి చెప్తుంది. దాంతో తుంబి వలన కల్బో వాళ్ళ గ్యాంగ్ని పోలీసులు వదిలేసి ఎవరైతే గొడవ చేశారో వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఆ విషయాన్నంతటినీ చూసిన కల్బో తుంబి వాళ్ళని సపోర్ట్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విధంగా ఫ్రెండ్స్తో మూవీ చూసిన తుంబి సైలెంట్గా ఇంటికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుంది. కానీ వాళ్ళ డాడీ మధ్యలోనే ఆపి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు. దానికి తుంబి వాళ్ళ డాడీని చూసి అబద్ధం చెప్పలేక సినిమాకి వెళ్ళా ఫ్రెండ్స్తో అని చెప్పేస్తుంది. అయితే వాళ్ళ డాడీ ఎవరిని అడిగి మూవీకి వెళ్ళావని అంటాడు. అప్పుడు తుంబి వాళ్ళ మమ్మీని చూస్తుంది. వెంటనే వాళ్ళ డాడీ నువ్వు సినిమాకి పంపించేంత పెద్ద మనిషి అయిపోయావా అని వాళ్ళ మమ్మీని తిడుతూ వాళ్ళ మమ్మీని చాలా హెరాస్ చేస్తూ ఉంటాడు. అయితే తుంబి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ మమ్మీని అలా కొట్టడం చూసి ఉండలేక ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే తుంబి వాళ్ళ డాడీ ఒక శాడిస్ట్. వాళ్ళ మమ్మీని ఎప్పుడు
ఏదో ఒకటి అంటూ చాలా హింసిస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ మమ్మీ మాత్రం తుంబి కోసం ఆ బానిస జీవితాన్ని యాక్సెప్ట్ చేసి తన కోసం బ్రతుకుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాల్పో తుంబి దగ్గరికి వెళ్ళి నన్ను పోలీసుల దగ్గర నుంచి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి తుంబి ఇందులో నాదేముంది, అక్కడ జరిగిందే కదా చెప్పానని అంటుంది. అయితే క్యాల్పో రేపు నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నావు కదా, మీ ఫ్రెండ్ రావడం లేదు, తన ప్లేస్లో నేను వస్తున్నా అని అంటాడు. దానికి తుంబి ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నిజానికి క్యాల్పో మాటలు తుంబికి చాలా నచ్చేస్తాయి. అందుకే క్యాల్పోకి ఏం చెప్పకుండా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటి నుంచి క్యాల్పో ఇంకా తుంబి చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాల్పో తుంబి ఎక్కాల్సిన ట్రైన్ దగ్గరికి వెళ్ళి తన సీట్ ని వెతుక్కుంటూ ట్రైన్ ఎక్కేస్తాడు. అయితే తుంబి క్యాల్పోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాదు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తుంబి వాళ్ళ అమ్మమ్మకి క్యాల్పోని ఒక ఫ్రెండ్ గా పరిచయం చేస్తుంది. ఈ జర్నీతో క్యాల్పో ఇంకా తుంబి చాలా క్లోజ్ అయిపోతారు. తుంబి అంటే క్యాల్పోకి చాలా ఇష్టం కాబట్టి క్యాల్పో వెళ్ళి వాళ్ళ ఫాదర్ తో చెప్తాడు. అయితే క్యాల్పో వాళ్ళ ఫాదర్ క్యాల్పోతో ఒక ఫాదర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ గా ఉంటారు. అయితే వెంటనే వెళ్ళి ఈ విషయం ఆ అమ్మాయితో చెప్పు, నీలో నువ్వు దాచుకుంటే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అని ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి ఆ అమ్మాయికి విషయాన్ని వెంటనే చెప్పమని పంపిస్తాడు. అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ కాలేజ్ ఫెస్ట్ అవుతున్న సమయంలో తుంబి దగ్గరికి క్యాల్పో వెళ్ళి ఆ విషయాన్ని చెప్దామని అనుకుంటాడు. అయితే తుంబి అక్కడ ఒక స్కిట్ ని వేయడానికి రెడీ అవటంతో తన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అయితే తుంబి పెర్ఫార్మెన్స్ ని చూసిన క్యాల్పో నువ్వు చాలా బాగా పెర్ఫార్మ్ చేసావని చెప్పి తుంబిని ఎంకరేజ్ చేస్తాడు. ఆ మాటలు విన్న తుంబి చాలా మురిసిపోతుంది. అయితే క్యాల్పో తన మనసులో ఉన్న మాట చెప్పడానికి తుంబి దగ్గరికి వస్తే తుంబి నన్ను డాల్ఫిన్స్ చూపించడానికి తీసుకువెళ్తావా సముద్రంలోకి అని అడుగుతుంది. దాంతో క్యాల్పో తీసుకువెళ్తా, నేనే నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తా అని చెప్తాడు. ఇంతలో తుంబి ఫ్రెండ్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళాలి, నేను నిద్రపోవాలి అని చెప్తుంది. దాంతో క్యాల్పో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాల్పో వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం మనం ఎన్ని సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్ళాం, ఎప్పుడూ మన కంటికి కనిపించిన డాల్ఫిన్స్ ఇప్పుడు ఎలా కనిపిస్తాయని తనకి మాట ఇచ్చావని తన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. సడన్ గా తుంబి అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తుంబి ఇంకా క్యాల్పో సముద్రంలోకి ఒక బోట్ మీద వెళ్తారు. అయితే క్యాల్పో వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ డాల్ఫిన్స్ కనిపిస్తాయని క్యాల్పోతో వాళ్ళ నాన్న చెప్తారు. అయితే అదే నమ్మకంతో క్యాల్పో తుంబిని అక్కడికి తీసుకువెళ్తాడు. సడన్ గా ఆకాశం మధ్య నుంచి డాల్ఫిన్స్ ఎగురుతూ తుంబికి ఇంకా క్యాల్పోకి కనిపిస్తాయి. దాంతో తుంబి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్యాల్పో అసలు కల్లో కూడా ఊహించలేదు ఇలా డాల్ఫిన్స్ కనిపిస్తాయని. ఇలా డాల్ఫిన్స్ వచ్చి కన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్యాల్పో తుంబి కూడా తన్ని లవ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఈ జర్నీలో తుంబి ఇంకా క్యాల్పో మరింత క్లోజ్ అవుతారు. అయితే తుంబి ఇంట్లో చెప్పకుండా రావడంతో తిరిగి ఇంటికి వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఇన్ కేస్ తను ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మకి ఇబ్బంది అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం కోసం క్యాల్పోతో ఈ రోజంతా నాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి క్యాల్పో తుంబి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న లేని సమయం చూసి వెళ్తాడు. అయితే తుంబి క్యాల్పోని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. కానీ క్యాల్పో తనకి ధైర్యం చెప్పేసరికి తను డోర్ లాక్ తీయడంతో క్యాల్పో తుంబి రూమ్లోకి వెళ్తాడు. తుంబి క్యాల్పోతో మాట్లాడుతూ ఎందుకు ఇలా చేసావు అని అడగగా క్యాల్పో నాకు నిన్ను అర్జెంటుగా చూడాలనిపించింది అందుకే వచ్చేసా అని చెప్తాడు. అండ్ క్యాల్పో తుంబిని ఒక విషయం అడుగుతాడు. అదేంటంటే నీకు ఈ లోకంలో ఎవరు ఇష్టం అని అంటాడు. దానికి తుంబి నాకు ముగ్గురంటే ఇష్టం, ముగ్గురిలో మా అమ్మమ్మ మూడోవారు, రెండు మా అమ్మ తర్వాత ఎవరిష్టం అంటే అని చెప్తున్న తుంబి ఫేస్ ని చూసి క్యాల్పో తన పేరే చెప్తుందని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తుంబి మాత్రం తన పేరు చెప్పకుండా ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ పేరు చెప్పానంటే కొంతమందికి గర్వం వస్తుంది, అందుకే నేను ఇప్పుడు చెప్పను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇంతలో తుంబి వాళ్ళ అమ్మ డోర్ కొట్టడంతో తుంబి డోర్ తీయగా తుంబి రూమ్ లో ఉండే క్యాల్పోని వాళ్ళ అమ్మ కనిపెట్టేస్తుంది. అయితే వాళ్ళ అమ్మ చాలా కంగారు పడుతూ క్యాల్పోని దగ్గర కూర్చోబెట్టి మా అమ్మాయి జోలికి రాకు, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి, మీరు అనుకునేది ఏది ఇక్కడ జరగదు, వాళ్ళ నాన్న చాలా కఠినంగా ఉంటారు, అందుకే తన్ని కలవద్దు, ఇంకెప్పుడు తనతో మాట్లాడడానికి కూడా ట్రై చేయొద్దు అని చెప్తుంది. అయితే తుంబి కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే క్యాల్పోతో ఇక్కడి నుంచి మాట్లాడదు. కానీ క్యాల్పో మాత్రం
తుంబితో మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతాడు. దాంతో క్యాల్పోని చూసిన వాళ్ళ ఫాదర్ క్యాల్పో దగ్గరికి వచ్చి, మనం ఒకరిని లవ్ చేసామంటే మనకి ఈ లోకం అంతా ఎగ్నిస్ట్గా ఉంటుంది, కానీ మనం వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళని మన దగ్గరికి దక్కించుకోవాలి అని క్యాల్పో వాళ్ళ నాన్న ధైర్యం చెప్తాడు. వెంటనే క్యాల్పో తుంబి దగ్గరికి వెళ్ళి నాతో ఎందుకు మాట్లాడలేదని అడుగుతాడు. అయితే తుంబి మాత్రం మా ఇంట్లో పరిస్థితులు వేరు, నా వల్ల మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అయితే క్యాల్పో ఇన్ని రోజులు నాతో నువ్వు కలిసి నడిచిందంతా అబద్ధమేనా, అంతా ఫేక్నా అని అడుగుతాడు. దానికి తుంబి చాలా బాధపడుతుంది. క్యాల్పో తుంబిని పట్టుకొని మనం ఒకరితో జర్నీ చేయాలని ఇష్టపడ్డామంటే లోకమంతా వాళ్ళకి ఎదురు తిరిగినా సరే వాళ్ళతో కలిసి ఉండి లోకానికి ఎదురు తిరిగి మన ప్రేమను కాపాడుకోవాలి, అంతేకాని ఇలా భయపడకూడదు అని ధైర్యం చెప్పి మనం కలిసి జీవిద్దాం, భయపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. కానీ తుంబి మాత్రం నా వల్ల కాదు అని అనటంతో వెంటనే క్యాల్పోకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత క్యాల్పో తన కజిన్స్లో ఒక అమ్మాయితో రోడ్డు మీద నిల్చుని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆటోలో వెళ్తున్న తుంబి క్యాల్పోని చూసి తన పక్కన అమ్మాయిని చూసి క్యాల్పో ఎక్కడ తన చేయి జారిపోతాడేమోనని భయపడి కుళ్ళుతో వెంటనే అక్కడికి వెళ్ళి, ఎవరు ఈ అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు, వెంటనే నన్ను మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్ళు, నేను వెంటనే మీ డాడీతో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి క్యాల్పోని తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఆ అమ్మాయికి కూడా ఇంకెప్పుడు తనతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఈ విధంగా తుంబి క్యాల్పో వాళ్ళ డాడీని కలుస్తుంది. క్యాల్పో వాళ్ళ డాడీ మాత్రం తుంబిని అలా తీసుకువచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తుంబితో క్యాల్పో గురించి చాలా విషయాలు చెప్తాడు. అండ్ తుంబి కూడా క్యాల్పోతో మాట్లాడుతూ, నువ్వు మొన్న ఒక విషయం చెప్పావు కదా, మనం ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళ కోసం ఈ లోకానికి ఎదురు తిరిగి వాళ్ళతో కలిసి ఉండాలని, నేను దాని గురించి ఆలోచించాను, నాకు కూడా కరెక్ట్ అనిపించింది, అందుకే మనకి ఎవరైనా సరే ఇబ్బంది పెడితే నేను వెనకే ఉండి నీతో పాటు నడుస్తా అని అంటుంది. దీంతో క్యాల్పో వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరిని చూసి చాలా మురుసు. ఈ విధంగా తుంబి ఇంకా క్యాల్పో మళ్ళీ కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఇలా జరిగిన కొన్ని రోజులకి తుంబి వాళ్ళ ఫాదర్ కి వీళ్ళ లవ్ విషయం తెలిసిపోతుంది. అయితే అతను ఈసారి వాళ్ళ అమ్మని కొట్టడానికి వెళ్తున్న సమయంలో తుంబి వెళ్ళి అడ్డుపడి, నేను చేసిన తప్పుకి నన్ను కొట్టండి, అమ్మని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి ఆపుతుంది. దాంతో తుంబి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే తుంబి క్యాల్పోకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. అండ్ తనని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోమని కూడా చెప్తుంది. వెంటనే క్యాల్పో వచ్చి తుంబిని వాళ్ళ అమ్మ ముందే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే క్యాల్పోని వదిలి తుంబి అసలు ఉండలేనని చెప్తుంది. అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ కారులో వెళ్తున్న సమయంలో వీళ్ళకి ఆ రోజు థియేటర్లో గొడవ పడిన గ్యాంగ్ అడ్డుగా వచ్చి క్యాల్పోని కొడుతూ ఉంటారు. అయితే అక్కడికి పోలీసులు వచ్చి క్యాల్పోని ఇంకా తుంబిని ఇంకా ఆ రౌడీల్ని అందరినీ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. అయితే తుంబి వాళ్ళ నాన్న ఒక హై క్యాడర్లో ఉండే పోలీస్ ఆఫీసర్ కాబట్టి క్యాల్పో వాళ్ళ డాడీని పోలీస్ స్టేషన్లోనే కొడతాడు. అయితే తుంబి ఇదంతా తన వల్ల జరుగుతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే విషయం ఎలాగో అందరికీ తెలిసిపోయింది కాబట్టి క్యాల్పో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని క్యాల్పోని ఇంకా తుంబిని అవుట్ ఆఫ్ కంట్రీ పంపించేద్దాం, ఎందుకంటే తుంబి వాళ్ళ ఫాదర్కి ఇక్కడ హై లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉంచడం వాళ్ళకంత సేఫ్ కాదని డిసైడ్ అవుతారు. అయితే తుంబికి కూడా ఈ విషయం క్యాల్పో ఫోన్ చేసి చెప్తాడు. కానీ అంతలోనే మళ్ళీ పోలీసులు క్యాల్పోని ఇంకా తన ఫ్రెండ్స్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరికించి స్టేషన్లో వేసి బలవంతంగా ఆ నేరాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్నంతా తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న తుంబి వెంటనే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి దయచేసి వాళ్ళని వదిలేయండి నాన్న అని అడుగుతుంది. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా కేర్లెస్గా దానికి నేనేం చేస్తాను, వాళ్ళే కోరుండి ఇదంతా తెచ్చుకున్నారు, వాళ్ళని ఇంకా కోర్టే చూసుకుంటుంది అని అంటాడు. తుంబి అంత బ్రతిమలాడినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళని వదలకపోవడంతో మీరు ఖచ్చితంగా వాళ్ళని వదులుతారు నాన్న అని చెప్పి అక్కడి నుంచి చాలా సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా తన రూమ్లోకి వెళ్ళిన తుంబి క్యాల్పో వాళ్ళకి కాల్ చేసి మీరంతా ఎలా ఉన్నారని అడుగుతూ ఇదంతా నా వల్లే కదా, సారీ అని చెప్తుంది. క్యాల్పో మాత్రం నాకేం కాలేదు, ఇప్పుడు బెయిల్ కోసం వచ్చాము, ఖచ్చితంగా మేము బయటకు వచ్చేస్తాం, నువ్వేం దిగులు పడుకో అని ధైర్యం చెప్తాడు. కానీ తుంబి మాత్రం ఇదంతా నా వల్లే కదా అని చెప్పి చాలా బాధపడుతూ వాళ్ళందరికీ సారీ చెప్తుంది. అలా సారీ చెప్తున్న తుంబి ఒక్కసారిగా పడిపోతుంది. కానీ క్యాల్పోకి ఏం అర్థం కాదు.
చూస్తే తుంబి అక్కడ చనిపోయి ఉంటుంది. తన రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ని కట్ చేసుకుని క్యాల్పోకి కాల్ చేసి మాట్లాడి అలా సూసైడ్ చేసుకుని చనిపోతుంది. తను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తన చేతగాంతనం వల్ల చనిపోయిందని తెలుసుకున్న క్యాల్పో చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ తుంబి అలా సడన్ గా చనిపోవడం అస్సలు ఊహించలేదు. అందుకే క్యాల్పో ఒక షాక్ లోకి వెళ్ళిపోతాడు. తుంబి దహన సంస్కారాలన్నీ కంప్లీట్ అయ్యాక క్యాల్పో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. తుంబి లేకపోతే నేను ఉండలేకపోతున్నా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తనే వస్తుంది కల్లోకి అని చెప్పి నేను కూడా చనిపోతానన్నా అని వాళ్ళ డాడీతో చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ విధంగా క్యాల్పోని చూసిన వాళ్ళ డాడీ చాలా బాధపడుతూ ఉంటారు. క్యాల్పో వాళ్ళ డాడీ ఎంత ధైర్యం చెప్పినా సరే తుంబిని తిరిగి తీసుకురాలేరు కాబట్టి క్యాల్పో మాత్రం అలా ఏడుస్తూ ఉండేవాడు. ఇలా తుంబి లేని తన లైఫ్ని ఊహించుకోలేక క్యాల్పో తను కూడా సముద్రంలోకి వెళ్ళి తుంబి దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని ఒక బోట్ని తీసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్రంలో దూకేస్తాడు. అలా చేస్తే తను కూడా చనిపోయి తుంబి దగ్గరికి వెళ్ళి తుంబితో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాడు. అయితే అక్కడే ఎదురైన ఒక ట్విస్ట్ ఏంటంటే తన ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫాదర్ తన్నే ఫాలో అవుతూ సముద్రం మధ్యలోకి వెళ్ళి తన్ని మళ్ళీ బోట్లోకి తీసుకువచ్చి బ్రతికిస్తారు. ఈ విధంగా క్యాల్పోని సేవ్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చిన తన ఫ్రెండ్స్ ఇంకా తన ఫాదర్ తనని కూర్చోబెట్టి మాట్లాడుతూ క్యాల్పో వాళ్ళ నాన్న క్యాల్పోతో మాట్లాడుతూ మీ అమ్మ చనిపోగానే నేను రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా, కేవలం నీకోసం మాత్రమే అని అంటాడు. అలా అని నేను కూడా నీలాగే మీ అమ్మ చనిపోయిందనే సూసైడ్ చేసుకుని ఉంటే నువ్వు ఒక అనాథవి అయ్యేవాడివి. అలాగే ఈ లోకంలో భర్త లేని భార్యని విధవ అంటారు. అయితే తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాథులు అంటారు. కానీ కొడుకుని వైఫ్ని కోల్పోయిన తండ్రిని ఏమంటారు నువ్వే చెప్పు అని అడుగుతాడు. ఒక కొడుకు చూపిస్తున్న ప్రేమతో బ్రతుకుతున్న తండ్రిని నేను, అలాంటిది నా ప్రేమతో నువ్వు బ్రతకలేవా, ఇన్ కేస్ బ్రతకలేను అనుకుంటే ఇప్పుడే వెళ్ళి ఆ సముద్రంలో దూకి చావు అని అంటాడు. దాంతో వాళ్ళ నాన్న బాధను అర్థం చేసుకున్న క్యాల్పో చాలా గట్టిగా అరుస్తూ బాధపడుతూ వాళ్ళ నాన్నకి సారీ చెప్తాడు. దాంతో క్యాల్పో దగ్గరికి తన ఫ్రెండ్స్ ఇంకా అందరూ వచ్చి ధైర్యం చెప్పి అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. అండ్ క్యాల్పో వాళ్ళ నాన్న తుంబి ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఆ సూర్యుడి రూపంలో అన్ని సన్ని చూపిస్తాడు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి.